వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా వండర్ హౌస్. మనం నవరాత్రుల్లో భాగంగా మనం ఈ 9 రోజులు, అంటే 9 కాదు, ఈసారి 11 రోజులు అయితే ఈ 11 రోజులు మనం వీడియోలు చేసుకుంటున్నాం. అందులో దాని భాగంగానే నిన్న మనం మొదటి రోజు చెప్పుకున్నాం బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ. అయితే ఇక రేపు అమ్మవారు ఆశ్వీజ శుద్ధ ద్వితీయ రోజు, రెండవ రోజు నాడు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణతో మనకి దర్శనమిస్తారండి. అయితే మరి అమ్మవారికి ఏం నివేదన చేయాలి అంటే క్షీరాన్నం నివేదన చేయాలండి. క్షీరాన్నం అంటే బెల్లంతో చేసిన పరమాన్నం. అలాగే ఈ 11 రోజులు అమ్మవారికి నివేదన ఏదైతే చేస్తారో దాంతోపాటు వడపప్పు పానకం కూడా చేయడం చాలా ముఖ్యమండి. నిన్నటి వీడియోలో నేను ఈ విషయం చెప్పలేదు, మర్చిపోయాను, అందుకు ఇప్పుడు చెప్తున్నాను. వడపప్పు పానకం అన్నది ఈ 11 రోజులు ఏదైతే నివేదన చేస్తారో ప్రసాదం, దాంతో పాటుగా ఇవి కూడా నివేదన చేయాలండి. ఎందుకంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన నివేదన ఏదంటే వడపప్పు పానకం. అయితే ఇక మరి అమ్మవారికి రంగు ఆరెంజ్ కలర్ అండి ఇష్టం. అలాగే అమ్మవారికి ఎలా ఆవిర్భవించారో అన్నది కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుంటున్నాం. అలాగే అమ్మవారి యొక్క శక్తిపీఠం ఎక్కడుంది, దాని విశేషాలు ఏంటో కూడా మనం ఆ వివరాలు తెలుసుకోబోతున్నాం. గాయత్రీదేవి ఒక పౌరాణిక దేవత అండి. బ్రహ్మదేవుని సృష్టికి మూలం, జ్ఞానానికి, విద్యకు దేవతగా పూజించబడుతుందండి. కొన్ని పురాణాల ప్రకారం ఆమె బ్రహ్మదేవుని భార్య మరియు ఆమె నుండి వెలువడిన మంత్రం గాయత్రి మంత్రం. ఇది సృష్టి యొక్క తేజస్సును ధ్యానించడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు పెద్దలు. గాయత్రీదేవి ఎలా ఆవిర్భావం అయింది, దాని వివరణ ఏంటో తెలుసుకుందామా? స్కంద పురాణం ప్రకారం గాయత్రీదేవి బ్రహ్మదేవుని వివాహం చేసుకుంది మరియు సరస్వతి రూపంలో మారుతుంది. కొన్ని గ్రంథాల్లోని బ్రహ్మదేవుని మొదటి భార్య సావిత్రి అయితే గాయత్రీదేవి రెండవ భార్యగా పేర్కొనబడింది. అయితే గాయత్రి మంత్రం గాయత్రీదేవికి అంకితం చేయబడింది. ఈ మంత్రం దైవిక జీవి సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తుంది మరియు మన మేధస్సుని సన్మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది. అయితే గాయత్రీదేవిని వేదాలకు తల్లి అని కూడా మనం పిలుస్తూ ఉంటారు. అయితే ఇది ఆమె ప్రత్యేకతను సూచిస్తుంది. గాయత్రీదేవి జ్ఞానం, విద్య మరియు తెలివితేటలకు దేవతగా పూజించబడుతుంది. ఆమెను జపించడం వల్ల కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు మరియు సమస్త శుభాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఇక మనం గాయత్రీదేవి యొక్క శక్తి పీఠం గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే ఇది భారతదేశంలోని గుజరాత్లోని పశ్చిమ భాగంలో ఉన్న పవిత్ర నగరం ద్వారకా. అది అందరికీ తెలిసిందే కదండి. ద్వారకాలోని అనేక దేవాలయాలు అలాగే మరియు పవిత్రమైన ప్రదేశాలలో ప్రశాంతమైన గాయత్రి శక్తిపీఠం ఒకటి ఉందండి. ఇది అన్ని వేదాలకు తల్లి అయిన సర్వవ్యాప్త వేదమాత యొక్క వ్యక్తిత్వంగా పరిగణించబడే గాయత్రీదేవికి అంకితం చేయబడిన ఒక మందిరం. చాలా గాయత్రి మందిరాలు అన్ని చోట్ల ఉన్నాయండి, కానీ ఇక్కడ మటుకు ఈ ద్వారకాలోని ఇది గాయత్రీదేవికి అంకితం చేసిన శక్తిపీఠం అన్నట్టు. అయితే ద్వారకాలో ఆధ్యాత్మిక చరిత్ర వేల సంవత్సరాల నాటిదండి. శ్రీకృష్ణుడు ఇక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు. అయితే గాయత్రి శక్తిపీఠం సాపేక్షంగా కొత్తగా చేరింది. ఇది ఈ ప్రాంతంలోని మతపరమైన ప్రదేశాల గొప్ప వస్త్రాలకు దోహదం చేస్తుంది. ఇది హిందూ మతపరమైన ఆచారాల్లో కేంద్ర భాగమైన గాయత్రి మంత్రంతో ప్రతిధ్వనించే జ్ఞానం మరియు జ్ఞానోదయం కోసం విశ్వతల్లిని ప్రార్థించే పురాతన తత్వాన్ని కలిగి ఉన్న ఇది శక్తిపీఠం అండి. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పీఠం. గాయత్రి శక్తిపీఠాన్ని సందర్శించేటప్పుడు పవిత్ర స్థలం యొక్క అలంకారానికి అనుగుణంగా నమ్రతతో దుస్తులు ధరించడం చాలా మంచిదండి. ఇదండి గాయత్రీదేవి యొక్క శక్తిపీఠం.
ఇక్కడ గాయత్రీదేవిని గౌరవించడానికి మరియు పూజించడానికే ఈ ఆలయం నిర్మించబడిందని అని చెప్తున్నారు. ఇది ఎంతో పవిత్రమైన స్థలం. కుదిరితే ద్వారకా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. ఇదండి రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణ అలాగే విశిష్టత. మళ్ళీ మూడవ రోజు అమ్మవారు ఏ అలంకరణతో మనకి దర్శనమిస్తారో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ మటుకు చేయండి, ఎందుకంటే నేనేమైనా తప్పులు చెప్తే అవి సరిదిద్దుకునే అవకాశం నాకు కలుగుతుంది. థ్యాంక్ యూ.